మనిషి పొద్దుగాల అనంగా వేయటు ఇవ్వరకు జాడలేదు పత్తలేదు ఏడున్నాడో ఏమో. అంతే చెప్పినా గంతే. ఈ మనిషికి ఎప్పుడు చెప్పు అదే పని. ఇప్పుడే మళ్ళా తాను పోయింది ఇవ్వరకు రాలేదు. ఏంది నీకు నువ్వే గులుగుతానవు? నాకు నేను గులుక్కపోతే ఏం చేయమంటావు? మన్నన్నారు దున్నుకొని నాట్లు వేసుకుంటారు. నువ్వు ఇవరకు దున్నపోతివి నాటలేపోతివి. ఇంకా నా ఇంకా మర్ర పడతానవా? అరే దునిపిద్దాం డాక్టర్ కాడు వేందే. వాడు నిన్నమ్మ నడుతా రేపు మాపన్నాడు. ఇవాళ పోతే ఏమంటాడు? నువ్వు పాత పైసలు ఇవ్వలేదు ఇప్పుడు ఎట్లా రావాలంటాడు. అయ్యో దెంకపోతాను వాటినా? వడ్ల పైసలు రాకని వచ్చినాక ఇస్తానపోయినావు. నువ్వే చెప్పాను నాకు ఆ ముచ్చట. ఆ ముచ్చట నాకు తెలియదైంది. అదే చెప్పిన. చెప్తే డీజిల్ మందం నీవే అని చెప్తే డీజిల్ మందం ఇస్తారు 2-3 రోజులు అని చెప్పిన. ఈ సాయంత్రం వచ్చి దున్నుతాడు. పోయి నీళ్ళు పెట్టుకోపో అన్నాడు. పోయి నీళ్ళు పెట్టుకుంటా. అండినవా బాబు? నువ్వు పొలం కాడి తర్వాత పోదు కానీ నాకు ఒక 2000 ఇయ్యే. 2000 ఎందుకు బిడ్డ? 2 డ్రెస్సులు అనుకుంటా బాబు. ఈ పాత డ్రెస్సులు మీరు ఎన్ని రోజులు ఉండాలనే? నా ఫ్రెండ్స్ ముంగట నా ఇజ్జత్ పోతాంది. ఇంకొక 10 రోజులు ఆగు బిడ్డ. వడ్ల పైసలు వస్తాయి. వచ్చినాక ఇస్తా కొనుక్కుంది. నీ అవ్వ ఈ గీత నెలలు కడతాను. నాకు ఇచ్చేది లేదు, డ్రెస్సులు కొనుక్కునేది లేదు. ఛీ గట్లా బాధపడకు బిడ్డ. చేతిలో రూపాయలు లేనప్పుడే అడుగుతివి. ఇత్తది రాదు 10 రోజులకి ఇస్తా అంటాను కదా. జర బాధపడకు. అబ్బో మీ దగ్గర ఎప్పుడో పైసలు ఉన్నట్టు ఇగో వట్టు బిడ్డ 2 డ్రెస్సులు అనుకో అని ఎప్పుడన్నా ఇచ్చినావా అని? సరే డ్రెస్సులు అంటే పక్కన పెట్టు. మొన్న నా చెప్పులు తెగినాయి. కొత్త చెప్పులు కొనుక్కుంటా బాపు పైసలు ఇయ్యి అంటే 1 రూపాయి లేవంటివి. నేను ఎవరో తెలియకుండా చెప్పులకు పినీస్ పెట్టుకొని 15 రోజులు గడిపిన. నా బాధ చూడలేక అమ్మ అక్కడను ఇక్కడ అప్పు తీసుకొచ్చి నాకు చెప్పులు కొనిచ్చింది. ఏనాడన్నా 1 రూపాయని ఇచ్చినావు బాపు నువ్వు నాకు. ఛీ నిన్ను అడిగిదండుగా. ఊపోవయ్యా, మన కట్టం దానికి ఏమెరక. ఆటో గోగిలే పిల్ల. నువ్వైతే కాళ్ళు ఎక్కలు కడుకో. ఇక్కడ దీని పొలం కాడికి పోతావు. నాకు ఆకలి అయితే లక్ష్మి. పొలం కాడికి పోతుంది. ఆగవయ్యా, ఆ డాక్టర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దుండుతావు, నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? కళ్ళు తిరిగి ఇట్లా అడ్డం పడితే ఎట్లా? ఇక్కడ తీసుకోవయ్యా. కింద పడితే పడతామే తీయమ్మా. నాకు 2000 ఇవ్వమంటే లేవు బిడ్డ అన్నాడు. నా ఫ్రెండ్స్ ముందు నా ఇజ్జత్ పోవట్టాయి. ఈయన తింటేంది తినకుంటేంది. ఛీ చూసిన కాడికి చాలు కానీ చాయ్ తీసుకో. ఇది మంచిగా లేదే. ఇంకేం మంచిగా ఉంటది మరి? కూసో. ఏంది ఇది మంచిగా ఉంటది. నీకేమన్నా ఉన్నదా? కొడుకొచ్చే టైం అయింది. వాడు ఇప్పుడు రాడితే వాడు అత్తేంది రాకపోతేంది? యాలగని యాల గోపాలం పడతావేంది? చాయ్ తాగు ముందు. ఏం చేస్తాను బావా? ఏం లేదు, టీవీ చూస్తున్నా. రాధిక, మీ అన్న చెట్టు ఛాయ్ తీసుకురా. తెత్తన్నా. ఏమే పొలం దున్నుతున్నావా? ఇంకేడ దున్నుతాను బావా. దున్నటానికి రమ్మంటే పాత పైసలు ఇవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు దున్నటానికి గట్ట రావాలి అంటారు. అయ్యో నిలబడ్డవేందే? కూసో. అవును, ఇంకా వడ్ల పైసలు వచ్చినాయా? ఇంకేడ వచ్చిన రాలే. అవి వచ్చినాకనే ఇస్తా అని చెప్పిన ఇప్పుడు డీజిల్ మందం అని ఇవ్వ అంటారు. దొరికిన డీజిల్ మందం పైసలు ఏడ దొరికిన బావ దొరకలే. మిమ్మల్ని 10,000 అప్పడుదామని వచ్చిన. 10,000 పడతాయా? 10,000 అంటే అలా మా బిడ్డ 2,000 అడుగుతుంది. డ్రెస్సులు కొనుక్కుంటుందట. అయ్యో మరి ఇయ్యపోయినవే ఆ 2,000 ఏమైనా చేసి. ఆడపిల్ల అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. నిజమే చెల్లి, నాకు కూడా ఇద్దామని ఉండే. కానీ ఆ 2,000 అంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని 10,000 అడిగితే 2,000 దానికి ఇచ్చి 8,000 టీలకి ఇస్తా అనుకుంటాను. ఏమైంది? బెల్లం కొట్టిన రాయల సప్పుడే చేయవు. ఏమంటావా అద్దంటావా? నేనెందుకు అద్దంటానే? తేపో ఇపో. ఏమే ఈసారి ఎన్ని ఎకరాలు దున్నుతున్నావు? కొత్తదేనా పట్టినావా పాతదేనా? కొత్తగా ఏం పట్టలే బావా. నా బాపత ఎకరం మీ బాపత 5 ఎకరాలే దున్నుతానా. ఆడికి పెట్టుబడి చక్కగా అందలేదా? కొత్తగా ఏం పట్టాలి చెప్పు.
ఇగో అన్న నీ బిడ్డ 2000 అడిగిందేమో కదా, ఇంకో 1000 ఎక్కువ ఇయ్యి. సరేనా? ఆడపిల్ల కదా, ఎన్నో ఉంటాయి. సరే చెల్లి. సరే పోయేత్తా బావా. ఈ అబ్బాయి ఇంకా అత్తలేదు ఇది. ఏంది ఇంతసేపు? ఎంతసేపు అవుతుంది నీకోసం చూడబట్టి? చూసి కళ్ళని కాయాలి వచ్చినాయి. ఏది ఎప్పటి లెక్కన ఉన్నాయా కండ్లు, కాయలు కాసినాయి అంటావు? నీకు అట్లనే అనిపిస్తుంది. నా లెక్క ఎదురు చూస్తే వెళ్తుండే నీకు. అబ్బా, నువ్వు ఎన్నో లేట్గా రానట్టే, నేను ఎన్నో నీకోసం వెయిట్ చేయనట్టే మాట్లాడతాను కదా. మాసాలు కానీ ఇక్కడ కూర్చోయిగా. ఏంటి 2000 నాకెందుకు? నువ్వు డ్రెస్సులు కొనుక్కుంటావట కదా. నీకెవరు చెప్పిల్లు? మీ బాబు మా బాబు దగ్గరికి వచ్చి అప్పడిగిండు. ఏంది మా బాపు మీ బాపు దగ్గరికి 2000 కోసం అప్పుకి వచ్చిందా? అవునే, నువ్వంటే బాగా ఇష్టం మీ బాబుకి. మీ బాబు దగ్గర పైసలు లేకపోయినా మా బాబు దగ్గరికి వచ్చి అప్పు చేసిండు నీకోసం. అవును, మా బాపుకు మా అమ్మకు నేనంటే మస్తు ప్రాణం. నేనేం అడిగినా కాదన్నాడు, కానీ నాకు ఇద్దామంటే వాళ్ళ దగ్గర పైసలే ఉండే. ఎందుకు బాధపడుతున్నావే? ఇది తీసుకో. నాకద్దు, నీతో మాట్లాడమే ఎక్కువ. నీ దగ్గర పైసలు తీసుకున్నావని తెలితే మా నాన్న నన్ను చంపేస్తాడు. నేను పోతానా? ఆగవే ఆగు. ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు? మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కలిసి మాట్లాడుకోవాలి. మీ వాళ్ళకి నేను నచ్చాలి, మా వాళ్ళకి నువ్వు నచ్చాలి. వాళ్ళిద్దరికి ఓకే అయితేనే మన పెళ్ళి. అంతే అంటావానే? అంతే. సరే నేను పోతాను. సరే. మా బాబుకి నేనంటే ఎంత ప్రేమ. బట్టల కోసం అప్పుకు పోయిండట, నేను పోయి అద్దని చెప్పాలి. అబ్బా, ఈ 2000 ఇస్తే తీసుకుంటలేదు. ఎంత అభిమానం గల మనిషి. ఎవ్వరు ఏం అడ్డొచ్చినా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. లవ్ యూ బంగారం. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ కింత లేట్ అయింది? ఏంది బిడ్డ? బాపు నీ కోసం చూసి చూసి ఇప్పుడే వండుకున్నాడు. అయ్యో ఎందుకమ్మా? డ్రెస్సులకు పైసలు అడిగినావు బిడ్డ. ఊళ్ళోకి ఎవరినో అడకొచ్చిండు, నువ్వు అత్తే ఇద్దామని చూసి చూసి అట్లా ఒరిగిండు. ఏమయ్యా బిడ్డ వచ్చింది? లేవయ్యా. ఏమయ్యా బిడ్డ వచ్చింది, లేచి కూర్చో. ఇంత లేట్ అయింది బిడ్డ, నీకోసం చూసి చూసి మాడుకోండి. ఇప్పటిదా కూర్చో. ఇగో బిడ్డ, మన 2000 అడుగుతుంది కదా, ఈ 2000 తీసుకో. ఈ 1000 రూపాయలు ఎక్కువ ఉంచుకో, దానికన్నా ఎక్కడికి వస్తుంది. బాపు, నేను మొన్న నేను గంతగా నన్ను తిట్టినా కదనే, నా మీద నీకు కోపం లేదా అని? నువ్వు తిట్టిన కోపం రాదు, కొట్టిన కోపం రాదు బిడ్డ. ఎందుకంటే నువ్వు మా అమ్మ చూడదాని. నేనంటే అంత ప్రేమ నానే బాపు. అట్టి ప్రేమ కాదు బిడ్డ, సత్యాంత ప్రేమ. నిన్ను అయ్య చేతిలో పెట్టి మహారాణి లెక్క చూసుకోవాలని ఉంది బిడ్డ. అవు బిడ్డ, నీకు పెళ్ళిడు వచ్చింది, మనకు ఆ ఉన్న భూమి అమ్మి మన స్థాయికి దాకా సంబంధం చూసి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. అవును బిడ్డ, మన చుట్టాల పక్కలకు మనకు తగ్గట్టు సంబంధం చూడవన్నాం. బాపు, మన స్థాయికి తగ్గట్టు అంటే ఏంటిదే? బిడ్డ, మన స్థాయికి తగ్గట్టు అంటే మనకున్నది 1 ఎకరం. మనం 2-3 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇస్తేనేమో మన స్థాయికి తగ్గట్టు. మరి 10 ఎకరాలు 15 ఎకరాల్లోకి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఎక్కువ అవుతారు, మనం తక్కువలో అవుతాం. అసలు ఏమి ఇయ్యద్దంటాను. మరి అసంటోళ్ళు మన ఊర్లో ఉన్నారా బాబు? మనోళ్ళే ఎవరున్నారు బిడ్డ? ఎవరు లేరు, అంత ఉన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళకంటే మనమే తక్కువ ఉన్నాం. వేరే ఊర్లో చూడమన్నా. అయితే నాకు ఇప్పుడే పెళ్ళేమద్దు బాబు.
ఎంతసేపు అయినా వచ్చి? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అయింది? అరే ఫోన్ చేయగానే ఊరికొస్తారా? మా అమ్మ నాన్నకి చెప్పి తప్పించుకొని వచ్చిన. అయితేమే కానీ నాకు మా వాళ్ళు పెళ్లి చేస్తా అంటారు. మా స్థాయికి తగ్గట్టు చూసి చేస్తారంట. మన ఊళ్ళో అట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేరట. ఎట్లా మరి? అదేంది, నాకు మస్తు వస్తున్నది. మా ఇంట్లో నేను ఒక్కనే కొడుకును. మా ఇద్దరం ప్రేమించుకునే ఆయన పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటుంది. మా బాబు మీ బాబు తెలుసు, మీ బాబు మా బాబు తెలుసు. నాకు ఇత్తేమైతే అయితే ఇగో నేను ఎట్లా పెళ్లి చేసుకున్నా అట్లా చేసుకుంటా. ఆ అమ్మాయి మన కనకన్న బిడ్డ. అబ్బాయి ఎవరు? చిరంజీవి రెడ్డి అన్న కొడుకు. వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని రోజులు ఇట్లా నడవబట్టి వీళ్ళ నాన్నలకు చెప్పి అలాగ ఎట్లా చేసి వాళ్ళకి చెప్పాలి ముచ్చట. నువ్వేం టెన్షన్ పడకు. సరే సరే. ఏంద్రా కథలు బాగా పడుతున్నావట, ఏం సంగతి? ఏమైందండి? ఏమంటున్నారు వాడిని? నీ ముద్దుల కొడుకు ఏం చెప్తాడో తెలుసా? ఏమైందండి? ఏం చేసిండు వాడు? ఇదంతా నువ్వు చేయబట్టే. నేనేం చేసినా? వీడు ఆ కనకరెడ్డి బిడ్డ తిరుగుతాడట, దాన్ని పెళ్లి చేసుకుంటాడట. అవురా? బాబు చెప్పేది నిజమేనా? నిజమే అమ్మా, ఆమె నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చూసినావానే వాడు తప్పు చేసిన దాకా ఎంత ధైర్యంగా చెప్తుండో. బాబు మేమేం తప్పియాలి. ఆమె నేను కలిసి చదువుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కంతే. మరి చేసుకోమేనరా? గట్ల చేసుకుంటాం. వాళ్ళమ్మ నన్ను ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకుంటేనే చేసుకుందాం అనుకున్నాం. మరి మేము ఒప్పుకోకపోతే? మీరు ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. అమ్మా బాబు, మీరు కట్నానికి ఆశపడి పెళ్లి చేస్తారేమో, కానీ జీవితాంతం కాపురం చేసేది నేను. ఆలోచించుకోండి. చూసిన వానయ్య వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? కట్నం కోసం ఆశపడుతున్నమాట. మనకు లేదా బోలెడు ఆస్తి చెప్పు. అరే వచ్చిన పిల్ల వాడిని మనల్ని మంచిగా చూసుకుంటే చాలు కదా. అది కాదయ్యా, పొల్ల కూడా మస్తు మంచిది. నేను కూడా చూసిన. ఇక కనుకన్నంటావా, నీకు తెలుసు కదా ఎంత మంచోడో. ఆ వదిన కూడా మస్తు మర్యాద కలదు. ఈడు అది ప్రేమించుకున్నారని కనుక నాకు తెలిసిండు అనుకో, ఆ పొల్లకు మళ్ళీ వేరే సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది జరగకముందే మనం పోయి మాట్లాడదాంపా. అరే ఇట్రా. ఎటు వేస్తానువే? ఏం పని వేను? ఏం మాట్లాడను? ఏం మాట్లాడినవే? ఏమైంది? ఎందుకు కొడతాను? నువ్వు చేసిన కథలు కొడతాను నేను. ఎందుకు ఇట్లా చేస్తాను? ఎప్పుడు చదువుకోమంది వాళ్ళతో గమేం పాడుపుతులు నీకు. నేనేం చేసిండే? ఏం చేసినా నువ్వు తెలియదా? ఇలా గుడికాడ కూర్చుంటే ఎవరితో మాట్లాడినవే? లోకం కళ్ళు కప్పుతా అనుకుంటానవా? మాట్లాడవేందే? నీకేం తక్కువ చేసినవే? చెప్పులు లేవంటే వాళ్ళని వీళ్ళని నడకొచ్చి చెప్పులు కొనిచ్చిన. డ్రెస్సులకు పైసలు లేవంటే వాళ్ళని వీళ్ళని నడకొచ్చి డ్రెస్సులకు పైసలు ఇచ్చాడు. ఇంకేం తక్కువ చేసినవే నీకు? నేను పాపను పనులు ఎక్కువ చూసుకున్నాం కాదు. ఎందుకమ్మా పేగులు తీసి పెంట పడేస్తాను? ఊళ్ళోనే పొగవెత్తమా ఎట్లా ఇవ్వమంటావమ్మరా? ఎందుకే పగలేడు పెడతాను నువ్వు? ఇక ఆలోచన సాలు కొట్టట కాడికి సత్తది పోరి ఒక్కొంటిగా కట్లేసేస్తాడు. అది ఇంకా నిన్ను చంపుతాను కొట్ట కాడికి నిన్ను. ఎందుకు కొడుతున్నావు పొలని? సంపుతావా ఏంది? చేసింది మంచిగుందా? ఏం చేసింది చెప్పు. ప్రేమించుకున్నారు, ప్రేమించుకునేది లేచిపోలేదు కదా. అవ్వా మీరు ఉన్నోళ్ళు, మీరు ఏ చేసి నడుతుంది. మేము గరీబ్ కాలం, తెల్లారి మీ ముఖం పెట్టుకో చూపెట్టుకోవాలి ఊరే తెలుసా? ఎందుకన్నా అట్లా మాట్లాడతావు? వాళ్ళు చెప్పిండ్రు కదా, మీరు ఒప్పుకుంటేనే మేము ఒప్పుకుంటేనే లగ్గం చేసుకుంటా అన్నారు. ఎటు మారిపోలేదు, మన పరుగులు తీయలే.
ఏంటన్నా చెప్పిండ్రు, ఒప్పించుకుందాం అనుకున్నారు. ఇది కూడా తప్పేనా? పోలేని ఇష్టం వచ్చాను కొడుతున్నావు. కొట్టపోతే ఏం చేయమంటావు? ఉంటుందా? మీరెక్కడ మేమెక్కడ? మీకు మేము దొంగతామా చెప్పు? ఏదో పొరుగురుకో ఆవురుకో చుట్టాలకో పక్క కానీ చెప్పుకున్నాం మేము. మా స్థాయికి దగ్గర సంబంధం చూసుకుంటాం అనుకోని. ఎందుకు చెప్పు ఇప్పుడు అవన్నీ? ప్రేమించుకున్నారు, అయిపోయింది. పెద్ద మనిషి చేసుకొని ఒప్పుకుందాం, పెళ్లి చేద్దాం. మీకుంటుందమ్మా పెద్ద మనిషి, అలా పెద్ద మనిషి చేసుకుంటారు. రేపటి కల్లా నా పోరిని ఏం తెచ్చిన మేకతారు కొడితే ఎడుకోవాలి మేము. అవ్వా మీకు మాకు ఊగది అదు. మా పోరి నుంచి మీకు పెళ్లి చేయం. మా గురించి తెలియదా అన్న నీకు? తెలుసా మీరు అన్ని తెలుసు. రేపు ఇట్లుండదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి పొలని? మేము సాదుకుంటావా చంపుకుంటావా? మీరు ఉన్నోళ్ళ సంబంధం చూసుకోరు, నువ్వు లేనోళ్ళ సంబంధం చూసుకుంటావు. ఏంది మరి నీకు ఎట్లా మాట్లాడతావు? ఉన్నోళ్ళేంది లేనోళ్ళేంది? మేము ఉన్నోళ్ళం కదా అని చెప్పి ఎక్కువ తక్కువ కట్నం అడుగుతున్నావా? ఇవాళ అడగవచ్చు, రేపు అడగవచ్చు, ఎల్లుండి వరకు అయినా అడగవు వదిని. కూర్చొని తింటే ఏం తెచ్చిందని అని అడగవా? మా బిడ్డను మీకు ఇయ్యం వదిని. అయ్యా నీ కొడుకు బొంకిచ్చి బోర్లేసాడు తిని, మీరు కూడా మమ్మల్ని గట్ట బోర్లేకురు బాధ్యత. మీకు ఎట్టి బస్సులో మా బిడ్డనియం. మీకు దగ్గోలని మీరు చూసుకోర్రి, మాకు దగ్గోలని మేము చూసుకుంటాం. మీకు మాకు అస్సలు కుదరదయ్యా. మీరు ఏమని అనుకోరు. చూడు వదనే, అయిందేదో అయిపోయింది. ఇది కూడా నా కళ్ళ ముందు పెరిగిన పిల్లనే కదా. ఆడేందో మీకు తెలుసు, ఆగం తిరిగేటోడు కూడా కాదు. మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. కట్నం తీసుకుంటే ఇలా వస్తుంది, రేపు పోతుంది. ఆడికి పెళ్లి చేస్తే మంచి పిల్ల దొరుకుతుందా? దాని గుణం ఎట్లా తెలుస్తుందా చెప్పు? ఇక దీనికి కూడా ఇంకో లగ్గం చేస్తావు. ఆచేటోడు ఎసుంటోడు అతడు కూడా తెలియదు. నాకు ఇది నచ్చింది, మహాలక్ష్మి లెక్కున్నది. నా కొడుక్కిచ్చి చేయండి వదినే, మంచిగా చూసుకుంటా బంగారం మూలే. లేదు చెల్లి, మీరు ఆశపడకూడదు దేని మీద. మీకు మేము తూగామని చెప్తానే ఉన్నా. మళ్ళీ నేను చేసుకుంటా ఎందుకు? ఏందన్నా ఊకున్నా కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకేం తక్కువ? కులం తక్కువనా, గుణం తక్కువనా, ఆస్తికి తక్కువనా? బంగారం మూల చూసుకుంటామంటే కూడా ఇస్తలేవు నువ్వు. ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తావా నీ బిడ్డకి? ఇంటికి చెడ్డా కొద్ది నీకు లోకం అవుతుంది. నాకు 10 మంది కొడుకులని అనుకుంటున్నావా? నాకు ఉన్నది ఒక్క కొడుకు, ఉండేస్తా వానికే. సరే పంతులు ఫోన్ చేయరా. పంతులు, నా కొడుకు కనకరెడ్డి బిడ్డకు పెళ్లి ముహూర్తం పెట్టు. సరే ఉంటున్నా.